జయ శ్రీమన్నారాయణ. పాల్గొన మాసం శుక్లపక్షంలో వచ్చు అమలకి అని చెప్పంటే ఉసిరి వృక్షానికి ఆ రోజు ఏకాదశి వ్రతం చేసినట్టయితే మీకు ఈ యొక్క శత్రు బాధలని నశించి వాళ్ళు అందరూ మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అయితే దీని యొక్క వ్రతకథ ఎలా అని చెప్పారంటే మనకు వశిష్ఠ మహాముని మాంధాతకు వివరించడం జరుగుతుంది. అయితే ఈ విదిష నగరాన్ని పాలిస్తున్న చైత్ర రథుడు అని చెప్పని ఒక రాజు ఉండేవాడు. అయితే ఆ రాజ్యంలో అందరూ సన్మార్గులే, దుర్మార్గులు ఎవరూ లేరు. అందరూ దైవభక్తులు గల వ్యక్తులు అక్కడ ఉన్న ప్రజలందరూ. అయితే ఆయనే ఆ యొక్క ప్రజలను అందరినీ తీసుకొని ఈ ఏకాదశి రోజు ఆ యొక్క దగ్గరలో ఉన్న ఆ అమలకి వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ వారికి మొత్తం స్వామివారికి అని చెప్పంటే అక్కడ నది స్నానం చేస్తారు. ఫస్ట్ నది స్నానం చేసి ప్రజలందరితో నది స్నానం చేయించి అక్కడికి ఉసిరి వృక్షాన్ని దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకొని వెళ్ళి అక్కడ పాలు, పువ్వులు, పండ్లు అన్నీ ఆ ఉసిరి వృక్షం కింద పెట్టి అక్కడ దామోదరుని అక్కడ పెట్టి పూజ చేస్తారు. చేసిన తర్వాత ఆ రోజు ఉదయం ఏకాదశి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి తర్వాత తిరిగి మరునాడు ఉదయం పారాయణం చేసి స్వామివారికి పూజలు అవన్నీ చేసి దాన్ని 3 ప్రదక్షిణలు చేస్తారు. అంటే ఆ రోజు జాగరణ ఉంటారు. ప్రతి ఒక్కరు జాగరణ అని చెప్పంటే మీ అందరికీ తెలుసు, ఉపవాసంతో ఉండి రాత్రి మెలకువతో ఉండాలి. దీన్నే జాగరణ అని చెప్పి అంటారు. ఏమి ఆహారం తీసుకోకుండా, తీసుకుంటే సాత్విక ఆహారం కానీ ఇంత పాలు లేదా పండ్లు, అది కూడా ఆవు పాలు మాత్రమే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడు వారు ఆ యొక్క పూజను సమర్పించి పూజని చేసిన తర్వాత ఆ వృక్షానికి 3 ప్రదక్షిణలు చేస్తారు. 3 ప్రదక్షిణలు చేయాలి. ఎందుకు అని చెప్పంటే మనం ఒక్క చేతితోటి నమస్కారం చేసినా, ఒక రోజు ఇట్లా చేసి దండం పెట్టినా కానీ అవి మనం ఇంతకుముందు చేసిన పుణ్యాలు ఏమై ఉంటాయో అవి నశించిపోతాయి. అట్లా అందుకోసం అని చెప్పని వృక్షానికి ఆ యొక్క ఉసిరి వృక్షానికి అమలకి దానికి 3 ప్రదక్షిణలు చేసిరు. ఆ రోజు ఆ రాజు చేసిన తర్వాత అదే ఇంకొకటి ఏమిటి అని చెప్పంటే మనకు ఈ యొక్క ఏకాదశి అని చెప్పంటే ఈ యొక్క రాజు ద్వాదశి కొంతకాలానికి పారాయణం చేసి అంత చేసిన తర్వాత కొంతకాలానికి ఆ యొక్క రాజు మరణించడం అనేది జరుగుతుంది. మరణించడం జరిగిన తర్వాత ఆయన ఊర్ధ్వలోకాలకు మంచి వైకుంఠంకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అయితే వచ్చే జన్మలో ఏకాదశి జాగరణోపవాసాల ప్రభావితం ఆయన ఇప్పుడు ఇక్కడ చేసిన ఏకాదశి వ్రతం ఉంటుంది కదా, ఆ ఫలితం చేస్తా మళ్ళీ రాజుగా జన్మిస్తాడు. మళ్ళీగా రాజుగా జన్మించిన తర్వాత అతనికి ఎక్కడ ఆయనకు ఒక వసురథుడు అనే పేరుతోటి మన జయంతి నగరంలో రాజుగా జన్మిస్తాడు వసురథుడు. అయితే అక్కడ జన్మించిన తర్వాత అయితే ఆయన ఒక రోజు అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ వారికి ఈయన అంశ ఎవరు, మన శ్రీకృష్ణ అంశ అని చెప్పంటే ఆయన భక్తి ఉపవాసాలతోటి జాగరణలతోటి ఈ యొక్క వ్రతాలతోటి అట్లా చేసి మరణించి ఆ పుణ్యఫలంగా మళ్ళా జయంతి రాజ్యానికి రాజుగా పుట్టిండు కాబట్టి అతనికి ఈ యొక్క బలం అనేది ఉంటుంది అంశ. అయితే ఉన్న తర్వాత ఆయన ఒక రోజు ఆ అడవిలో చీకటి అయిన తర్వాత రాజ్యానికి వెళ్ళలేక అక్కడనే పడుకుంటాడు. ఆ యొక్క పడుకున్న వృక్షం ఏంటిది, అమలకి, ఆ వృక్షం కిందనే పడుకుంటాడు. అయితే అప్పుడు అలా నిద్రిస్తా అని చెప్పని ఆయన కూడా అనుకోవడం లేదు, కానీ అలాగే నిద్రించడం జరుగుతుంది. నిద్రించడం జరిగిన తర్వాత అక్కడ ఉన్న అడవిలో ఉన్న దొంగలు ఉంటారు కదా, వారు ఏంటంటే రాజు దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి కదా అని చెప్పని దోచుకోవడానికి వచ్చి అతని మీద వారి యొక్క శస్త్రాలను ఇట్లా తీసి వారి రాజుగారిని చంపబోతారు. చంపపోయినప్పుడు అప్పుడు ఒక శక్తి అమ్మవారు ఉద్భవించి వారిని ఆ శత్రువులను మొత్తం అందరినీ చంపేయడం జరుగుతుంది. చంపేసిన తర్వాత ఈయనకు తెల్లవారేసరికి ఈయనకు శత్రువులందరూ అక్కడ మరణించి ఉంటారు. వాళ్ళందరూ ఆ శవాలన్నీ చూసి అయ్యో ఇక్కడ ఇట్లా జరిగింది, నా శత్రువులు వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారు కదా, వీళ్ళందరూ చనిపోయారు కదా అని చెప్పని ఆలోచించి ఇక్కడ నా కోసం వచ్చింది ఎవరు అని చెప్పని అప్పుడు ప్రార్థన చేసి భగవంతుని వేడుకుంటాడు. వేడుకున్న తర్వాత అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది. పలికి
నీవు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన ఈ జన్మలో జయంతి అనే రాజ్యానికి రాజుగా జన్మించావు రాకుమారా. ఇప్పుడు నువ్వు నీ యొక్క శత్రువులు అయితే ఎవరైతే ఉన్నారో వారిని ఈ యొక్క నీ వ్రతం వల్ల వారిని సంహరించడం జరిగింది. కాబట్టి నువ్వు ఇప్పుడు ధన్యుడవు. నువ్వు వెళ్ళి నీ రాజ్యానికి వెళ్ళి నీ రాజ్యపాలన కొనసాగించు అని చెప్పని అక్కడ ఆకాశవాణి పలుకుతుంది. పలికిన తర్వాత అప్పుడు ఈయన గ్రహించి నామ జపం చేసుకుంటూ స్వామివారిది ఓం నమో నారాయణాయ, ఓం లక్ష్మీనారాయణాయ, ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః, జయ ఓం నమో నారాయణాయ ఏదొక్క నామము స్వామివారిది తలుసుకుంటూ జపం చేసుకుంటూ రాజ్యానికి వెళ్ళి ఆయన పరిపాలన అనేది సాగిస్తాడు. కావున మిత్రులారా, మీరు కూడా ఈ యొక్క ఉసిరి వృక్షము పాల్గొన మాసంలో వచ్చు, శుక్లపక్షంలో వచ్చు, ఈ యొక్క వృక్షము ఉసిరి వృక్షము ఆ వృక్షానికి మీరు అమలకని పేరు. ఆ రోజు మీరు దామోదరి నుండి అక్కడ పెట్టి మీరు పూలు పండ్లతోటి పెట్టి ఇంత తోరణాలు కట్టి చుట్టూ మామిడాకులు తీసుకొచ్చి ఆ వృక్షానికి కింద, పెద్దదైతేనేమో కింద పెట్టండి. ఇక చిన్నది మన ఇంట్లో చిన్నది ఉన్నట్టయితే దానికి ఇట్లా పెట్టి మీరు 3 ప్రదక్షిణలు చేసి మంచిగా స్వామివారికి మొక్కి నైవేద్యం దీప నైవేద్యం పెట్టి చేసినట్టయితే మీకు శత్రువులు మిత్రులుగా మారుతారు. మీకు ఒక పుణ్య ఫలితం అనేది పడుతుంది. మీరు తప్పకుండా 3 ప్రదక్షిణలు అనేది చేయాలి. జయ శ్రీమన్నారాయణ. మీరు ఈ యొక్క వ్రతాన్ని పాటిస్తారు అని చెప్పని నేను అనుకుంటున్నాను. మీరు చేస్తే పుణ్య ఫలితం మీకు వస్తుంది. నా ద్వారా మీకు వచ్చినందుకు అందరికీ నేను కూడా ధన్యుడు అవుతాను. కాబట్టి అందరికి జయ శ్రీమన్నారాయణ.